Hi all, welcome back to the channel Strictly Cinema. This is a very special video for us. రాఘవేంద్ర తిరుణ్ గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. హీఈస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్ గామి. మనందరికీ తెలిసిందే గామి ఈజ్ నౌ స్ట్రీమింగ్ ఆన్ Z5. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ మూవీని చూడండి. డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, అసలు ఎడిటింగ్ వర్క్ ఎలా ఉంటుంది ఇలాంటి మూవీస్ అనేది. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వర్త్ యువర్ టైం. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆడియన్స్ కోసం జస్ట్ మీ ప్రీవియస్ వర్క్స్ కానీ అప్కమింగ్ వర్క్స్ కానీ వాటి గురించి ఒకసారి జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. Hi, this is Raghavendra Thirun, editor of the film Gami. Gami is my first film actually. Previous works అంటే ఏం లేదు, Gami నా ఫస్ట్. ప్రీవియస్ గా వర్క్స్ అంటే నేను అసిస్టెంట్ అసోసియేట్ అంటే ఆ డీటెయిల్స్ చెప్పాలి అంటే రజనీ బైజాన్, సుల్తాన్, టైగర్ జిందాహే, ట్యూబ్ లైట్, ఫిలోరి, ముబారక, సోలో, భరత్ అనే నేను, సాహో, గోట్ లైఫ్ మొత్తం కాదు, ఒక చిన్న పోర్షన్, సూపర్ 30, ఇంకా షీ అని ఒక మలయాళం ఫిలిం, హర్ హిమ్ దాదస్ అని శ్రీలంకన్ ఫిలిం. ఇవన్నీ లాస్ట్ షిద్దత్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత అడిషనల్ ఎడిటర్ గా కావాలని చెప్పేసి మిస్ పోలి శెట్టిలో నేను వర్క్ చేశాను. బట్ నా క్రెడిట్ రాలేదు, బట్ ఐ వర్క్ యాజ్ అడిషనల్ ఎడిటర్. ఓకే. ఫ్యూ సాంగ్స్ అండ్ ఫ్యూ సీన్స్ ఇన్ రాధేశ్యామ్, ప్రభాస్ గారిది రాధేశ్యామ్. ఓకే. తర్వాత నన్ను అక్కడ గామి ప్రొడ్యూసర్స్ నేను చూసిన తర్వాత ఆస్మి, అలా నాకు గామి దొరికింది. విద్యాధర్ గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ లో ఒక ఫోటోగ్రాఫిక్ లెన్స్ యూజ్ చేసాము, డిఎస్ఎల్ఆర్స్ యూజ్ చేసాము అని చెప్పారు. సో ఇప్పుడు నార్మల్ గా ఒక సెట్ లో అనుకోండి, లైటింగ్ కండిషన్స్ అన్ని మనకు తగ్గట్టు సీన్ కి తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఆన్ స్క్రీన్ చూసింది డిఫరెంట్, కానీ మీకు వచ్చిన రా ఫుటేజ్ లో ఆ లైటింగ్ అదంతా లైక్ మీ చేతిలోనే కదా అడ్జస్టింగ్. సో హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ ఎడిటింగ్ దట్ రా ఫుటేజ్, బికాస్ లైటింగ్ కండిషన్స్ అన్ని మనకి కావాల్సినట్టు ఉండవు కదా. మాకు రష్ అప్పుడు ఒక బేస్ గ్రేడ్ చేసి మాకు వస్తుంది. ఓకే. సో వన్స్ మేము ఎడిట్ చేసిన తర్వాత కంప్లీట్ బ్లీచ్ అయిన రషెస్ కూడా మాకు వస్తాయి. అంటే గామిలో వచ్చిందని చెప్పట్లేదు, నేను ఇంతకుముందు వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఇంకా బ్లీచ్ అయినవి వస్తాయి. సో ఎడిట్ లో వచ్చిన తర్వాత మేము దాన్ని కొంచెం బేసిక్ కలర్ కరెక్షన్స్ చేసిన తర్వాత కొంచెం మాకు తగ్గట్టుగా వచ్చింది. అవన్నీ చేసిన తర్వాత వర్క్ చేస్తాం. సో కలర్ కరెక్షన్ వల్ల, లైటింగ్ వల్ల ఎడిటింగ్ అయితే మా ఏం లేదు, అది సెపరేట్. దాని గురించి దీనికి సంబంధం లేదు. సో వీ వర్క్ అవర్ ఓన్, అది సెపరేట్ గా మా వర్క్ అయిపోయిన తర్వాత డిఐలు మొత్తం కంప్లీట్ గా క్లియర్ చేస్తాం. ఓకే. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఫైనల్ కట్ అయిపోయాకే విఎఫ్ఎక్స్ కి ఇచ్చామని చెప్పారు. లైక్ ముందు విఎఫ్ఎక్స్ జరిగిందా దీనికి, లేకపోతే ఆఫ్టర్ విఎఫ్ఎక్స్ మీరు ఎడిట్ చేశారా? డిపెండ్స్. ఇది సీన్ టు ఫిలిం టు ఫిలిం డిఫర్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గామిలో కొన్ని సీక్వెన్స్ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ దాన్ని వర్క్ చేసి ఒక పోర్షన్ ఆల్మోస్ట్ దీంట్లో ఇంకా హార్డ్లీ చేంజెస్ అంటే ఒక 2-3% చేంజెస్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఇచ్చేస్తాం మొత్తం. కొన్ని సీన్స్ వచ్చేసి హ్యాండిల్ లెంత్ పెట్టి ఇచ్చేస్తాం. ఇన్ కేస్ ఫ్యూచర్ ఏమైనా దాన్ని ట్రిమ్ చేసిన షార్ట్స్ ఎక్స్టెండ్ చేసి పెట్టి ఇచ్చేస్తాం. సో కంప్లీట్ గా విఎఫ్ఎక్స్ అంటే కొన్ని సీన్స్ లాక్ అయిపోయిన, కొన్ని సీన్స్ వచ్చేసి ఈ షార్ట్ ఇంతే డ్యూరేషన్ ఉంటుంది అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుని ఆ షార్ట్స్ ఇచ్చాం. ఓకే. సో ఫస్ట్ కట్ అయిపోయిన తర్వాత 2 and 4 అవుతూనే ఉంటాయి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు కట్స్ ఏవైతే ఉంటాయో మూవీలో, లైక్ ఈ మూవీ చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటది కదా. సో ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యే ఆ కట్స్ అన్ని లైక్ స్క్రీన్ ప్లే ప్రాసెస్ లో ఆ కట్స్ అన్ని మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ పెట్టారు కదా. సో అవి డెలిబరేట్ గా లైక్ ఆడియన్స్ ని కొన్ని సీన్స్ లో లైక్ కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఏమన్నా రాసుకున్నారా, లేకపోతే బికాస్ మెయిన్లీ క్లైమాక్స్ షాట్ అప్పుడు ఆ రివీలింగ్ షాట్ ఏదైతే ఉంటుందో అక్కడ, అంటే ఇప్పుడు ఒక లేమ్యాన్ ఆడియన్స్ ఉన్నారనుకోండి, మాస్ ఆడియన్స్ కి అంటే లార్జ్ ఆడియన్స్ కి క్యాటర్ చేయలేకపోయామన్నా అది డెలిబరేట్ గా తీసుకున్న చాయిసా అలాంటి కట్స్ పెట్టడం అదంతా? సమ్ కట్స్ స్క్రీన్ ఉండింది యాక్చువల్లీ. కొన్ని కట్స్ వచ్చేసి ఎడిటేబుల్ లో కొన్ని మారింది, స్క్రీన్ ప్లే కూడా కొంచెం మారింది. ఆ రివీలింగ్ పాయింట్ అంతా విత్ ఇన్ ద స్క్రీన్ ప్లే. ఎందుకు అంటే సబ్జెక్ట్ రివీల్ అవుతుంది కాబట్టి, సో మదర్స్ టచ్ అక్కడే ఇక్కడ రివీల్ అవ్వాలని చెప్పేసి డైరెక్టర్ పర్టికులర్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అడిగారు. అండ్ క్యారెక్టర్ కి కూడా మెమొరీ అనేది ఫ్లాష్ అవుతూ ఉంటది, సో మీరు అది చూపిస్తూ ఉంటారు, హైలైట్ చేస్తారు. ఎందుకు అంటే కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి అదొకటి. రెండోది మీరు అన్నట్టు అడిగారు కదా, మాస్ చాలా లార్జ్ ఆడియన్స్ కి రైటింగ్ ది స్క్రిప్ట్
అతనికి తెలుసు ఇది చాలా మందికి రీచ్ అవ్వదు అని చెప్పి. కరెక్ట్. సో ఎక్కడ కొందరికి ఎక్కడ అర్థమవుతుందో, సో దే వేర్ నాట్ అవర్ మెయిన్ టార్గెట్. కరెక్ట్. వాళ్ళకి అర్థం, ఇంకొకరికి అర్థమయ్యేలా కొన్ని చేంజెస్ మేము చేసాం ఎడిట్ లో. షూటింగ్ తర్వాత స్క్రీన్ ప్లే కూడా కొంచెం చేంజ్ చేసాము. బట్ అదంతా అయిపోయిన తర్వాత ఒక లార్జ్ ఆడియన్స్ కి మేము టార్గెట్ చేసాము. బట్ 100 మెంబర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 90 మెంబర్స్ కి అది అర్థం అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. దట్ వాస్ ట్రికీ క్వశ్చన్. ఎందుకు అంటే కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం అవ్వలేదు. ఎందుకు అంటే దానికి ముందు మేము కొన్ని ప్రివ్యూస్ వేసినప్పుడు కూడా మాకు యావరేజ్ గా ఓకే ఒక అరౌండ్ ఒక 60 to 70 పీపుల్ వరకు అయితే అర్థం అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఇట్ వాస్ ట్రికీ. మేము ఇంత రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇది అర్థం కాదు, చాలా మందికి నచ్చదు అని కూడా మా పాయింట్ లో ఉండింది. అంటే నచ్చకపోవడం అనేది ఉండదు, బేసిక్ గా వాడికి అర్థం కాకపోతే నచ్చదు. అట్లా. ఒక జనరిక్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. దేర్ ఆర్ సో మెనీ పేజెస్, ఆ పేజ్ అడ్మిన్స్ ఎలా అంటే వీ హ్యావ్ టు బి ఇన్ ద ఇండస్ట్రీ అని వాళ్ళు ఎడిటింగ్ చేస్తున్నారు. లైక్ ఆహా లాంటి ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే ఈటీవీ విన్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళతో కొలాబరేషన్ పోస్ట్ కూడా ఇస్తున్నారు బికాస్ దేర్ ఎడిటింగ్ ఇస్ గుడ్. సో వాళ్ళతో ఎడిట్స్ కూడా చేపించుకుంటున్నారు. ఇప్పుడు ఒక కాంటెంట్, ఇప్పుడు ఆహాలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే దానికి ఒక రీల్ కానీ పోస్ట్ కానీ తయారు చేయాలి కదా. సో అలా వీళ్ళతో అవుట్ సోర్స్ కూడా చేయించుకుంటున్నారు. ఉంటది కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో వై గోయింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ ఫీల్డ్ అని. సో ఇలా ఎడిటింగ్ పర్సూ చేయాలనుకున్న వాళ్ళకి లైక్ మీకు చాలా టైం పట్టింది టు గెట్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అన్ని ఇలా కాదండి ఫిలిం, హానెస్ట్ లైక్ యూనో మీరు చాలా సాక్రిఫైస్ చేయాలి. బట్ మీకంటూ రావాల్సింది డెఫినెట్ గా వస్తుంది. సాక్రిఫైస్ యువర్ టైం, ఫ్యామిలీ టైం, సమ్ టైమ్స్ నిద్ర తిండి అన్ని మానేయాల్సి వస్తుంది. దీనివల్ల అందరికి ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు. బట్ మీకు ఇది పక్కా కావాలి, మీకు ఫ్యూచర్ నాకు ఇదే అని చెప్పి మీకు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతే మీరు అవన్నీ పెద్ద పట్టించుకోరు, యూ విల్ గో హెడ్. నేను ఫస్ట్ నేను ఐటీలో ఉండే, బట్ నుంచి అయితే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి నేను ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూడటం. కానీ నేను ఒక పాయింట్ తర్వాత నా కజిన్ ఈజ్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్, ఈజ్ ప్రొడక్షన్ డిజైనర్ ఫర్ ద ఫిల్మ్ అని. మై కజిన్. అతని వర్క్స్ చూసిన తర్వాత ఇంకా ఫిలిమ్స్ లో ఎంటర్ అవ్వాలని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన తర్వాత ఐటీలో వెళ్ళి 2 years వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటిది అంటే ఇది నా జాబ్ కాదు, నా జాబ్ నేను అది ఇక్కడికి వచ్చి నేను ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత నాకు ఇమీడియట్ గా ఏది దొరకలేదు. బట్ ఐ డెంట్ గివ్ అప్. ఐ డెంట్ గివ్ అప్. పేషెన్స్ ఉండాలి బేసిక్ గా. పేషెన్స్ చాలా స్ట్రగుల్. అందరూ చెప్పేది కొత్త ఏం లేదు, అంతే ఆబ్వియస్లీ. ఇదందుకు క్లియర్ గా తెలిసింది అంటే డోంట్ గివ్ అప్. ఒక్క రోజు మీకు అది డెఫినెట్ గా మీకు అది పే ఆఫ్ చేస్తుంది. కమింగ్ టు లైక్ ఇప్పుడు ZEE5 లో మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీలో ప్రేమలు అనే ఒక మూవీ సేమ్ డే రిలీజ్ అయింది, గామి కూడా అదే రోజు రిలీజ్ అయింది. సో ఎవ్రీ వన్ ఈస్ స్పీకింగ్ అబౌట్ సమ్ అదర్ ఇండస్ట్రీ ఫిల్మ్ బట్ నాట్ గామి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లాంటి చూసినప్పుడు? లైక్ అదర్ ఇండస్ట్రీ మూవీస్ నేమో బాగా హైప్ చేయడం, టెక్నికల్ గా ఫిలిం కొంచెం కొత్త ఇండస్ట్రీకి కొత్త కరెక్ట్ స్టోరీ టెల్లింగ్ కానీ చూసింగ్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్ అది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. మేబీ లైక్ యూనో న్యూ స్టార్ట్. టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ గా ఉండింది, స్క్రీన్ ప్లే వైజ్ కూడా చాలా బ్రిలియంట్ ఉంటుంది గామి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే స్టిల్ పీపుల్ ఫ్రమ్ ఆర్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ క్యాన్ పుష్ ద మూవీ సో మచ్ ఫార్వర్డ్ బికాస్ ఓటీటీ స్పేస్ అనేది చాలా పెద్దది. వన్స్ అ మూవీ ఈజ్ ఎయిర్డ్ ఆన్ ఓటీటీ అది ఇంకా చాలా ఆడియన్స్. ఇప్పుడు ప్రేమలు ఎలాగైతే మనకి ఇక్కడ రీచ్ అయిందో సేమ్ మనది మలయాళంలో కన్నడలో రీచ్ అయింది అంటే లైక్ దట్ థింగ్ ఈజ్ నాట్ దేర్. వై పీపుల్ ఆర్ నాట్ ఎంకరేజింగ్ ఆర్ సినిమా అనేది కొంచెం సాడ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే. యాక్చువల్లీ గామిని ఇంకా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే బాగుండేదని నా అనిపించింది. డ్యూ టు సమ్ రీజన్స్ మేము తెలుగులో మాత్రమే రిలీజ్ చేసాము. బట్ మా కానీ డైరెక్టర్ కి కానీ వి వాంటెడ్ టు రిలీజ్ ఇన్ హిందీ యాజ్ వెల్ యాజ్ ఇన్ తమిళ్. 2 languages అయితే ఉండింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ కొన్ని ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోయాము. బట్ అట్ ద సేమ్ టైం ఒక పాయింట్ తర్వాత మేము ఫేస్ చేసిన ఇష్యూస్ వల్ల కూడా సరే ఇది మేబీ తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలేమో ట్రై చేస్తాము. వి ఫాట్ హార్డ్, డ్యూ టు సమ్ రీజన్స్ వి ఫెయిల్డ్. అడగడం మర్చిపోయాను, మీరు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఆన్ బోర్డ్ అయ్యారు? లైక్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ముందే అడుగుతాను. నేను
2021 మే 5th నేను స్టార్ట్ అయ్యాను. ఓకే, 2021 మే 5th. మేము ఇండియాలో ఎంతమంది చెప్పారో తెలియదు. మేము ఎలా వర్క్ చేసామంటే ఐ వాజ్ ఇన్ చెన్నై, డైరెక్టర్ హైదరాబాద్ లో ఉన్నారు, కో డైరెక్టర్ వచ్చేసి నెల్లూరు. నేను డైరెక్టర్ మిషన్ ని గూగుల్ డెస్క్టాప్ లో ఒక సాఫ్ట్వేర్ ఆప్షన్ ఉంది, ఓకే దాంట్లో తను కో డైరెక్టర్ నెల్లూరు నుంచి డైరెక్టర్ మిషన్ టీమ్ వ్యూ లో తీసుకుంటారు. ఓకే, రిమోట్ వ్యూవర్, టీమ్ వ్యూవర్ యూజ్ చేసి మీరు చేసుకున్నారు. ఓకే, వర్క్ చేసిన తర్వాత మళ్ళీ డిసెంబర్ కి వచ్చిన తర్వాత అలా 4 to 5 months లో సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ కట్ అయిపోయింది. ఓకే ఓకే. దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ వే టు వర్క్. ఫస్ట్ హాఫ్ వాజ్ లిటిల్ బిట్ ట్రిక్కీ, అందుకే నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత కొంచెం కూర్చొని డిస్కషన్స్ చేసిన డైరెక్టర్ అన్నట్టు ఎవ్రీ సీన్ వాళ్ళకు ఫస్ట్ షాట్ వచ్చేసి ప్రింట్అవుట్ తీసుకుంటారు, తర్వాత అలా డిస్కషన్ కాల్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు నేను వచ్చిన తర్వాత అగైన్ కొంచెం చేంజెస్ అయిన తర్వాత ఫైనల్లీ గాట్ ఇట్ డన్. ఓకే, అంటే మీరు బేసిక్ గా సెకండ్ హాఫ్ అనేది లాక్డౌన్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ లో చేసేసారు, మొత్తం రిమోట్ గా చేసేసారు. యాక్చువల్లీ క్వశ్చన్ ఫస్ట్ అడుగుదాం నేను రాసుకున్నా, కాకపోతే మనం మాట్లాడేది వేరే మాట్లాడుతున్నాం, ఆ ఫ్లోలో నేను వేరే అడుక్కుంటూ వెళ్ళిపోయా. వాట్ వాజ్ ద టఫెస్ట్ సీన్ టు ఎడిట్ ఆర్ టఫెస్ట్ థింగ్ టు ఎడిట్ ఇన్ ద హోల్ మూవీ? ఇది గుడ్ క్వశ్చన్. టఫెస్ట్ సీన్ అని నేను చెప్పానండి, టఫెస్ట్ డెసిషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, లైక్ ఒక ఎగ్జాంపుల్ లైక్ హౌ ఇట్ హెల్ప్ ద ఫిలిం ఆర్ వాట్ వాజ్ దట్ చేంజ్ అనేది. సేమ్ ఆ ఇంటర్వ్యూ కానివ్వండి, కొన్ని ప్లేసెస్ లో డెసిషన్ ఇది టర్మ్ క్లియర్ గా, ఈ టెక్నికల్ టర్మ్ క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఏంటి, కన్వర్షన్ థెరపీ అంటే ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమవుతుందా అంటే మేము మొత్తం చూసి ఇది మాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇది మనకు అర్థమైంది, జనాలకు అర్థమవుతుందా లేదా, ఒకవేళ అర్థం కాకపోతే దీన్ని ఇంకా ఎంత బెటర్ గా చెప్పొచ్చు. ఆ 10 minutes స్టోరీలో యూజర్ కి అర్థం అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే మేము మల్టిపుల్ టైమ్స్ చూడడం వల్ల మాకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు సడన్ గా ప్లేస్ లాట్టినా కానీ దీని ముందు దీని తర్వాత ఏంటో మాకు తెలుస్తుంది. కరెక్ట్. ఇది ఆడియన్స్ కి ఏ విధంగా అర్థమవుతుంది, ఏ విధంగా తను అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి కొంచెం ట్రిక్కీ పాయింట్. దానికి మేము చాలా వర్క్ చేసాం. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రివ్యూస్ కూడా అయ్యాయి, దానివల్ల కొంచెం తీసుకొని డిస్కషన్స్, మళ్ళీ రీఎడిట్స్ అన్ని చాలా జరిగాయి. ఒక సీన్ బేసిక్ గా లైక్ ఎట్లా అంటే విశ్వక్ సేన్ అక్కడ కూర్చొని ఉంటాడు రాయి మీద, వాటర్ లో మీరు చూపిస్తారు కదా విశ్వక్ సేన్ కి వాళ్ళ పిల్లలు అన్న ఫీలింగ్ మీరు అక్కడ తెప్పిస్తారు. లైక్ వాంటెడ్లీ ఆ షాట్ అప్పుడు మీ డిస్కషన్ ఏంటి, వాంటెడ్లీ మీరు ఆడియన్స్ ని లైక్ ఓకే లెట్స్ కన్ఫ్యూజ్ దెమ్ ఎ బిట్ అన్నట్టు అనుకున్నారా? చేసినప్పుడు చాలా ప్లేసెస్ లో ఈ ప్లేసెస్ లో జనాలకి కొందరికి తెలిసిపోతుంది అని చెప్పి అనుకున్నాం, ఈ ప్లేసెస్ లో జనాలు డైవర్ట్ అవుతారని తెలుసుకున్నాము. బట్ మా వాంటెడ్లీ అని కాదు, స్క్రిప్ట్ లో ఉండిందే. ఉండిన తర్వాత తెలుసుకునివ్వండి, తెలుసుకోకపోయినా డైవర్ట్ అయితే డైవర్ట్ అవ్వనండి, నో ప్రాబ్లం, మనకి టార్గెట్. ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్ గా ఓన్లీ వన్ ఛాన్స్ ఉంది అది అర్థం అవడానికి ఆడియన్స్ కి. ఎట్లా అంటే ఆ జైల్లో ఏదైతే తనంత టార్చర్ అనుభవిస్తాడో ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, సో అంత దాని ఇంపాక్ట్ వల్ల కూడా హీ మైట్ హ్యావ్ లాస్ట్ దట్ స్పర్శ అనేది పోయి ఉంటది అనేది కూడా ఒక లాజికల్ స్టాండ్ పాయింట్ లో ఆలోచిస్తే అది కొంతమంది ఆడియన్స్ గ్రాప్ చేయగలుగుతారు. సో ఆ విధంగా మీరు కొంచెం అది కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టినారా అన్నట్టు ఆ క్వశ్చన్ క్లారిఫై చేసుకుందామని అడిగా. we wantedly kept it. At the same time, తెలిసినా పర్లేదు, తెలియకపోయినా పర్లేదు. No, actually that was good actually. లయన్ షాట్ ఉంది కదా, సో అది ఎట్లా డిజైన్ చేశారు? లైక్ వాజ్ ఇట్ ఆఫ్టర్ ఎడిట్ ఆర్ బిఫోర్ ఎడిట్? అంటే విఎఫ్ఎక్స్ అయ్యాక వచ్చిందా? కన్ఫ్యూజన్ అండ్ దెన్ లైక్ అంటే స్టార్టింగ్ లో లెపోర్డ్ అని ఒకటి ఉండింది, ఆ తర్వాత టైగర్ అని ఒకటి ఉండింది. చాలా మంది క్వశ్చన్ చేస్తారు స్నోలో లయన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. లాంగ్ టైం ఆ బ్రీడ్ ఇప్పుడు ఆ స్పీసీస్ ఇప్పుడు కంప్లీట్లీ లేదు, మొత్తం పోయింది. కాకపోతే లైక్ కరెక్ట్ గా తెలీదు, బట్ కొన్ని ఇయర్స్ ముందు లయన్ లో ఉండింది. ఏంటంటే ఆ ఫర్ అంతా బాడీ మొత్తం ఉంటది, బాడీ కింద. యాక్చువల్లీ అది చాలా మంది అంటే
ట్విట్టర్ లో తెలిసిందే కదా మన యువత గురించి, వాళ్ళు ఏదో పెడుతుంటారు లయన్ ఎలా వచ్చిందిరా స్లోలోకి అని చెప్పేసి. బట్ లైక్ ఆబ్వియస్ డౌట్ అది జనరల్ ఆడియన్స్ కానీ మాకు కూడా. సో వెన్ వి లేదు. డిడ్ సెర్చ్ చేసినప్పుడు అర్థమైందికి ఆ ఫర్ అనేది ఉంటది అని చెప్పేసి, ఇలాంటివి యా అక్కడ ఆ సర్వైవ్ అవ్వగలుగుతాయని. యా యా మాకు మెయిన్ థింగ్ ఏంటంటే లయన్ చూస్ చేస్తాం. లయన్ స్నో లెపోర్డ్స్ రోర్ చేయదు. హ్మ్. అంటే రోర్ చేయదు అంటే నే ఆ, నేను ఎప్పుడు చూడలేదండి ఏ వీడియోలో నేను స్నో లెపోర్డ్స్ అరవడం కానీ రైట్ రైట్. గర్జించడం కానీ లేదు. బట్ లయన్స్ చేస్తే డెఫినెట్లీ వీళ్ళు ఏదైతే డైరెక్ట్ టీమ్ కానివ్వండి, గ్రామీ టీమ్ కానివ్వండి, రీసెర్చ్ అయితే ఎస్ దేర్ ఆర్ లయన్స్ ఇన్ స్నో, బట్ దేర్ వాజ్ యాక్చువల్లీ యా దేర్ వాస్. ఇప్పుడు పాస్ట్ లో ఉండింది. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు, బట్ యా పాస్ట్ లో అయితే యా లైక్ ఆ సీన్ అనేది లైక్ ఎడిట్ తర్వాత ఆ విఎఫ్ఎక్స్ జరిగిందా, లేకపోతే విఎఫ్ఎక్స్ వచ్చాక మీరు దాన్ని ఎడిట్ చేశారా? ఎడిట్ లో అంటే కొన్ని ప్లేట్స్ ఐ హావ్ టు ఇమాజిన్ లైన్ అక్కడ ఉంది, లైన్ రన్ ఓకే. చేస్తుంది, షార్ట్స్ లో అలా ఉంటాయి. కొన్ని షార్ట్స్ లో ప్రీవియస్ ఉండింది మాకు, ఓకే ఓకే ఓకే. కొన్ని షార్ట్స్ ప్రీవియస్ ఉండింది, దాన్ని పెట్టుకొని వర్క్ చేసాము. మా డ్యూరేషన్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చిన తర్వాత తగ్గడమో పెరగడమో జరుగుతుంటాయి. ఓకే ప్రీవియస్ ఎగ్జాక్ట్ గా రాదు, కొన్ని ఫ్యూ ఫ్రేమ్స్ కానివ్వండి. ఇన్ కేస్ షార్ట్ బాగుంది అంటే మేము అలానే ఉంచేస్తాం, యా మనీ షార్ట్ పెట్టి చేస్తాం. ఓకే. ఇక్కడ నేను మీకు కొంచెం షేర్ చేయాలి. చాలా మంది ఏమన్నారంటే సీన్ అబ్రప్ట్ గా కట్ అవుతుంది, అబ్రప్ట్ గా కట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ మేము సీన్ విజువల్లీ కానివ్వండి, మ్యూజికల్లీ కానివ్వండి, ఎస్ఎఫ్ఎక్స్ కానివ్వండి, ప్రాపర్ గా పే ఆఫ్ అన్ని సీన్స్ కి ఇచ్చాం. యా యా టు బి ఫ్రాంక్, అంటే మీ సైడ్ తీసుకుంటున్నా అనుకున్నా పర్లేదు, కానీ నాకేమనిపించింది అంటే దట్ యాక్చువల్లీ మేడ్ వెరీ మచ్ ఎంగేజింగ్ అనిపించింది ఆ కట్స్ అనేవి. బికాజ్ మీరు ఒక 10-15 minutes చూసేసి ఆ బాయ్ ఏవైతే జైల్లో తను సఫర్ అవుతున్నాడో మీరు అది చూసేసి ఓకే సఫర్ అవుతున్నాడు, ఇంకా సఫర్ అవుతున్నాడు, ఇంకా సఫర్ అవుతున్నాడు, ఓకే వరస్ట్ పార్ట్ గా సఫర్ అవుతాడు, కానీ ఓకే హీ సఫరింగ్ అని మీరు లోపల ఫీల్ అవుతుంటారు. బట్ యూ విల్ సీ అనదర్ సఫరింగ్ ఆఫ్ దట్ మదర్. సో మీరు నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చినప్పుడు దెర్ ఈస్ వన్ మోర్ సఫరింగ్ దట్ హీ కెనాట్ టచ్ ఎ హ్యూమన్. సో ఇలా మీరు మల్టిపుల్ వాటిని క్యారీ చేసినప్పుడు ఇట్ మేక్స్ ద ఫిల్మ్ మోర్ ఎంగేజింగ్ అనిపించింది. ఇట్ ఇస్ నాట్ లైక్ ఓకే ఇప్పుడు ఒకటే ఎమోషన్, హీరో తన మదర్ని కలవాలి ఆర్ తనని బ్యాక్ టు హోమ్ తెచ్చుకోవాలి, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ సింగిల్ ఎమోషన్ కంటే మల్టిపుల్ ఎమోషన్స్ మేక్ మోర్ ఎంగేజ్మెంట్ అని, అది ఇంకా బెటర్ కదా లైక్ సింగిల్ యా ఎమోషన్ కంటే. సో పీపుల్ వెన్ దే అండర్స్టాండ్ దెన్ ఓన్లీ దే కనెక్ట్. ఇఫ్ దే యా కాంట్ అండర్స్టాండ్ దే నీడ్ టు రీవాచ్. యా అట్ ద సేమ్ టైం మాకేమనిపించింది అంటే అరే అబ్రప్ట్ గా కట్ అయిపోయిందంటే మేబీ హీ కనెక్టెడ్ టు దట్ క్యారెక్టర్ మోర్. మేము కనెక్ట్ అవుతాడు అని అనుకున్న దానికంటే ఎక్కువ కనెక్ట్ అయ్యాడు కాబట్టి తను మిస్ అవుతున్నాడేమో అనిపించింది మాకైతే. ఓకే. So, ఇంకా ఉంటే అవుతున్నాడేమో మేబీ, ఐ డోంట్ నో. there is a possibility. There are this kind of audience like ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీ సెంటర్ ఆర్ సింగిల్ స్క్రీన్ అని చెప్తారు. వాళ్ళు ఎలా అంటే హీరోని ఎక్కువసేపు చూడాలని ఉంటుంది వాళ్ళకి, లైక్ విశ్వక్ని ఎక్కువసేపు చూడాలని ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యలో వస్తుంటే దే దే డోంట్ హ్యావ్ దట్ స్టార్ ఫ్యాక్టర్ ఆర్ దట్ ఫ్యాక్టర్, సో వాళ్ళు కొంచెం ఇగ్నోరెంట్గా ఉంటారు. సో మేబీ దట్ అది వెరీ లిమిటెడ్ ఆడియన్స్. ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు అది మన టార్గెట్ ఆడియన్స్ కాదు. దట్ ఈస్ నాట్ వాట్ వీ ఇంటెండెడ్ టు డూ విత్ గామి కదా. సో ఇట్ ఈస్ ఫైన్ అండ్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే యా I'm glad you really liked it. You discussed with your friends or whomever. యా I'm happy. లైక్ నేను అందరు మా బ్రదర్స్ తోనే వెళ్ళాను, మళ్ళీ సెకండ్ టైం కూడా నేను వెళ్ళాను వేరే ఫ్రెండ్స్ తో. లాస్ట్ మూమెంట్ లో కొన్ని ఒక షార్ట్స్ పర్టికులర్ గా మేము ఓకే పర్వాలేదు మళ్ళీ రిపీటెడ్ గా ఉన్నా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ ఒక పర్పస్లీ వి డిడ్ లైక్ చిన్న పాప నుంచి ఒక డిజాల్వ్ అయ్యి ట్రిపుల్ త్రీ క్యారెక్టర్ నుంచి డిజాల్వ్ అయ్యి లక్ష్మణ్ కి పర్పస్లీ కెప్ట్ ఇట్. ఎందుకంటే అక్కడ ఈ పాయింట్ లో అర్థమైపోతుంది అయినా పర్లేదు ఇప్పుడు కూడా పెడదామని చెప్పేసి పెట్టాం. అండ్ ఆల్సో కొన్ని ఐమాక్స్ ఫార్మాట్ షార్ట్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లో. అవి లైక్ మనకి లార్జ్ స్క్రీన్ లోనే చూస్తే తెలుస్తాయి. ఇప్పుడు మేము అక్కడ అది చూసినప్పుడు ఓకే ఇది ఇలా కనిపించింది అనేది ఇంపాక్ట్ వాళ్ళకి ఫోన్ లో కనిపించదు. ఇప్పుడు మెయిన్లీ ఆ జైల్ ఏదైతే ఉందో అది ఐమాక్స్ ఫార్మాట్ షార్ట్ కదా. సో అది మన థియేటర్ లో చూస్తే దెర్ ఇస్ అ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఫోన్ ఈ Z5 ప్రింట్ లో అలా ఏం లేదు, మొత్తం మనకి సమ్ అది నాకు తెలిసినంత వరకు 16:9 రేషియో సంథింగ్.
సో అదే రేషియోలో ఉంది, ఎవ్రీథింగ్ మూవీ మొత్తం అదే రేషియోలో ఉంది. థ్యాంక్ యూ అండి. యా, నైస్ టాకింగ్ టు యూ టు సార్. లైక్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. యా, ఓకే దెన్, ఫైన్ సార్. దెన్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు యూ టు. విల్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్. Yeah. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. బాయ్.